హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్లో పులిహోరను ఎలా చేయాలో చూద్దాం. ఈ పులిహోరను చేయడం చాలా ఈజీ. ఈ రెండు గనుక ఇంట్లో ఉన్నట్లయితే టెంపుల్ స్టైల్ పులిహోరను చిటికెలో చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ఇలా గిన్నెలోకి 200 గ్రాముల చింతపండును గింజలు నారలు లేకుండా తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి వేడి వాటర్ని పోసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు నానేలోపు స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. చింతపండు కూడా బాగా నానింది చూడండి. ఇప్పుడు దీనిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని కడాయిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పై పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ రాళ్ళుప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు చిల్లుతూ ఉంటుంది. జాగ్రత్తగా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనకు ఎంత రైస్ కావాలో అంత రైస్ని ఉడికించుకున్న అన్నాన్ని ఒక బేషన్లోకి తీసుకోవాలి. అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ని ఉడికించుకున్నాను. ఇలా అన్నాన్ని మొత్తం పొడి పొడిగా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని అంతా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా పొడి చేసుకున్న మసాలా పొడిని 2 స్పూన్లు వేసుకోవాలి. ఇదంతా అన్నానికి పట్టేలా కలుపుకోవాలి. మిగిలిన పొడిని బాక్స్లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పోపును వేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసి తర్వాత 1/2 కప్పు శనగపప్పును వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు మినపపప్పును వేసుకోవాలి. తర్వాత 5-6 పచ్చిమిర్చీలు, 5 ఎండుమిర్చీలు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర,
1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి, తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి, తర్వాత 10-12 వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక కరివేపాకు రెమ్మతో సహా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇలా అన్నంలోకి 2 గరిటెల చింతపండును వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మిగిలిన చింతపండును గాజు జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు నిల్వ ఉంటుంది. ఈ చింతపండు మసాలా పౌడర్ నిల్వ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం వండుకొని పోపు వేసుకొని అన్నంలో కలుపుకుంటే టెంపుల్ స్టైల్ పులిహోర చిటికలో రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పోపును వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ పులిహోర రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.